Hello, this is Indian Republic. What are you afraid of losing when nothing in the world actually belongs to you? అంటే దీని అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏది నీకు సొంతం కానప్పుడు ఏదో కోల్పోతామనే భయం నీకెందుకు అని ఎక్స్లో అంటే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు మంచు లక్ష్మి. మంచు మోహన్ బాబు ఇంట్లో ఆ కుటుంబంలో జరుగుతున్న గొడవలు, ఘర్షణలు, ముష్టి యుద్ధాలు, పోలీస్ కేసులు, ఆసుపత్రులు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒకరిపైన ఒకరి ఫిర్యాదులు, ఒకరిపైన ఒకరు ఆరోపణలు, ఆస్తుల తగాదాలు ఇవన్నీ కూడా తెలుగు ప్రజలను, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను వినోదభరితంగా చేస్తున్నారు. వాళ్ళు ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు మొత్తం మీద. అయితే ఆ కుటుంబంలో ఇంపార్టెంట్ వ్యక్తి అయిన మంచు లక్ష్మి ఆమె ఇప్పటిదాకా ఈ పర్టికులర్ ఇష్యూ పైన అంటే తన ఇంట్లో జరుగుతున్న గొడవల పైన, తన ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలపైన ఆమె స్పందించిన దాఖలాలు లేవు. హఠాత్తుగా ఇవాళ గురువారం రోజు ఒక పోస్ట్ చేసింది ఆమె. నేను ఆ పోస్ట్ చేసింది చదివాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను తెలుగులో. ఆమె ఇంగ్లీష్లో పోస్ట్ చేశారు. దాని తెలుగులో అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో నీకేది సొంతం కానప్పుడు ఏదో కోల్పోతామన్న భయం నీకెందుకు? అంటే ఆమె ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేసినట్టు అన్నది ఇప్పుడు ఒక చర్చగా మారింది. ఎందుకంటే ఈ పర్టికులర్ కామెంట్స్ ఏవైతున్నాయో వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అంటే ఆమె ఇప్పుడు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు మోహన్ బాబు ఈ ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది. అంటే ఈ ముగ్గురి మధ్య ఆస్తులకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. అది మనకు విజిబుల్గా కనిపిస్తోంది. దీంట్లో మంచు లక్ష్మి ఈ పర్టికులర్ కామెంట్లో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు? అంటే ఈ ప్రపంచం నీకేది సొంతం కాదు, అటువంటిప్పుడు ఏదో కోల్పోతామన్న భయం ఏమిటి అని మాట్లాడడం అంటే అది తమ్ముడు మనోజ్ను ఉద్దేశించి ఆమె అన్నారా, లేక విష్ణుని ఉద్దేశించి అన్నారా, లేక అసలు తండ్రినే ఉద్దేశించి అన్నారా అనేది మనకు తెలియదు. బట్ ఆమె మాత్రం చాలా లౌక్యంగా, బ్యాలెన్స్డ్గా, అంటే ఇష్యూ పైన స్పందించకుండా ఇట్లా ఒక ఆధ్యాత్మికంగా నండి, లేదంటే ఒక ప్రవచనం లాగా ఈ రకమైన, అంటే ఈ ప్రపంచంలో ఇది చాలా పాత ప్రవర్బే, అందరికి తెలిసిన విషయమే. నిజానికి ఎవరు కూడా ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏది తీసుకొని రారు, అట్లాగే పోయేటప్పుడు ఏది తీసుకొని పోడు ఎవరైనా సరే. సో దాన్నే ఇప్పుడు ఇంగ్లీష్లో ఆమె పోస్ట్ చేశారు. సో ఈ ప్రపంచంలో ఏది మనకు సొంతం కాదు, కాబట్టి మనం ఏదో కోల్పోతామన్న భయం ఏమిటి అంటే బహుశా ఇది మనోజ్ను ఉద్దేశించే ఆమె మాట్లాడుతుందేమో అని నాకు అనిపిస్తోంది. లేదా కొంతమంది మన సీనియర్ రాజకీయ పరిశీలకులు లేదా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే ఇది బహుశా ముగ్గురికి కూడా వర్తించే విధంగా, వెదర్ మోహన్ బాబు, విష్ణు అండ్ మనోజ్, ఈ ముగ్గురికి కూడా వర్తించే విధంగా ఆమె బహుశా ఇటువంటి కామెంట్ చేసి ఉంటారని కూడా భావిస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే మంచు లక్ష్మి ఇప్పుడు తెరపైకి వచ్చి ఇన్ని రోజుల తర్వాత, దాదాపు వారం తర్వాత ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి ఇటువంటి పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కారకురాలైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.